అంటే నాకన్నా ముందే ఎన్వి బ్రహ్మం అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఒక నాస్తికుడు ఆయన. ఆయన బైబిల్ బండారం అని చెప్పి ఒక బుక్ రాశారు. ఈ బైబిల్ బండారం బుక్ని కూడా ఈ పాస్టర్లు అందరూ కలిసి ఈ అతన్ని కేసు ఫైల్ చేయడం, లేకపోతే ఆ కోర్టు ద్వారా నిషేధించడం ఇవన్నీ చేయించారు. అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఇది మొత్తం కూడా చాలా సమగ్రంగా పరిశీలన చేసి ఈ బైబిల్లో ఉన్న విషయాలు ఇందులో రాయబడ్డాయి, దీనిలో ఎలాంటి అభ్యంతరం లేదు, దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది. కాకపోతే బైబిల్ బండారం అనే పేరు మీద అభ్యంతరం చెప్పింది, కాబట్టి బైబిలే పలుకుతోంది అని చెప్పి ఇంకొక కొత్త పేరు పెట్టుకుని మళ్ళీ అతను రీప్రింట్ చేయడం, ఆ పుస్తకం రీప్రింట్ చేయడం జరిగింది. ఓకే. అలాగే నా బుక్స్ మీద కూడా మీరు కోర్టులో కేసు ఫైల్ చేయండి, న్యాయ నిర్ణేతలే తెలుస్తారు, జడ్జి గారి ముందే మనం వాదోపవాదాలు వినిపిద్దాం అని కూడా నేను సవాల్ చేశాను. కోర్టుకి వెళ్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కనుక ఎవరు కోర్టుకి వెళ్ళాల. ఓకే. అంటే ఏదో వాదనలు చేసి ఖండించేసి బోల్తా కొట్టించేద్దామని చూసారు, సాధ్యపడలేదు. ఇక కోర్టుకి వెళ్ళినా కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఎన్వి బ్రహ్మం